హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. విఎంఎస్ టీఎంటీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2013లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ లో యూజ్ చేసే టీఎంటీ బార్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ కూడా గుజరాత్ లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ ప్రోడక్ట్ ని వచ్చేసి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు కదా, అందులో 3 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. 227 డీలర్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు జూలై 31, 2025 కి. అంతేకాదు నవంబర్ 7, 2022 కి వీళ్ళు రీటైల్ లైసెన్స్డ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసినట్టు చెప్తున్నారు కామ్ధేను లిమిటెడ్ తో. అండ్ కామ్ధేను ఎన్ఎక్స్టీ అనే బ్రాండ్ నేమ్ మీద వీళ్ళు టీఎంటీ బార్స్ ను కూడా సెల్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. జూలై 31, 2025 కి కంపెనీలో 230 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ ని యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎక్కువ ఈ గుజరాత్ లొకేషన్ లోనే వీళ్ళ బిజినెస్ మొత్తం హై డిపెండెన్సీ ఉన్నట్టు చెప్తున్నారు. వీటితో పాటు మనం ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే టీఎంటీ బార్స్ నుంచి వీళ్ళకి 95% రెవెన్యూ వస్తుంటే, బిల్లెట్స్ నుంచి వీళ్ళకి 0.5%, బైండింగ్ వైర్ నుంచి వీళ్ళకి 0.4%, స్క్రాప్ నుంచి వీళ్ళకి 2.5% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తుంటే, అండ్ కస్టమర్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే రీటైల్ కస్టమర్స్ నుంచి 86% రెవెన్యూ వస్తుంటే, ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి 12.6% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ చూసినట్లయితే FY23 నుంచి 25 కి డ్రాప్ అవుతూ వచ్చారు. దీనికి గల రీజన్స్ ఏం మెన్షన్ చేశారంటే, ప్రైసింగ్ ప్రెజర్స్ అండ్ డిమాండ్ అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ ఇయర్స్ లో డ్రాప్ అయితే చూసాము రెవెన్యూలో అనేసి చెప్తున్నారు. బట్ ప్రాఫిటబిలిటీ పరంగా చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 4.2 crores నుంచి 15.4 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది FY23 నుంచి 25 కి. అండ్ దీంతో పాటు మీరు అసెట్స్ చూసుకున్నట్లయితే FY23 నుంచి మీరు చూసుకున్నట్లయితే 227 crores నుంచి FY25 కి 449 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది అండ్ రీఇన్వెస్ట్మెంట్ అనేది బాగా జరిగింది బిజినెస్ లో. ఓన్లీ ప్రాఫిటబిలిటీ పరంగా వీళ్ళు ఇంప్రూవ్ అయితే వచ్చారు, బట్ రెవెన్యూలో అయితే డిక్లైన్ అయితే మనం చూసాము. అండ్ దీంతో పాటు డెప్ట్ కూడా చాలా హెవీగా ఉంది. డెప్ట్ ఈక్విటీ రేషియో మీరు చూసుకున్నట్లయితే 6.06 ఉంది. సో చాలా హెవీగా ఉంది డెప్ట్ కూడా. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 12.79% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 20% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ లో వీళ్ళు రిటర్న్ మెట్రిక్స్ లో కూడా చాలా యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఫినాన్షియల్స్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రాఫిటబిలిటీ పరంగా వీళ్ళు ఇంప్రూవ్ అయితే వస్తున్నారు. అదొకటే నాకు పాజిటివ్ అనిపించింది. అండ్ కన్సర్న్ ఏంటంటే డెప్ట్ అయితే చాలా హెవీగా ఉంది. రెవెన్యూ కూడా కీప్ ఆన్ ఫాల్ అయితే వచ్చింది కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కీప్ ఆన్ మానిటర్ చేస్తే మంచిది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే ప్రైస్ టు బుక్ వాల్యూ వీళ్ళు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ తోనే వస్తున్నారు. ఒకవేళ వీళ్ళకున్న డెప్ట్ మేనేజ్ చేయగలిగి రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ కనపడితే మాత్రం మనం అప్పుడు గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటేనే వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారనే విషయం అయితే మనకు అర్థమైంది. అండ్ ఐపీఓ విషయానికి వస్తే సెప్టెంబర్ 17న ఓపెన్ అయ్యి 19న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 94 to 99 per share, లాట్ సైజ్ వచ్చేసి 150 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 148 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,850 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం విఎంఎస్ టీఎంటీ కంటే పియర్స్ కంపెనీస్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ కానీ రెవెన్యూలో కానీ లివరేజెస్ తక్కువగా ఉంటూ ఫినాన్షియల్స్ వైజ్ గా బెటర్ గా అయితే పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం విఎంఎస్ టీఎంటీ ఏంటంటే వీళ్ళు ప్రాఫిటబిలిటీ పరంగా ఇంకా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ తో వస్తున్నారు. అండ్ డెప్ట్ కూడా హెవీగా ఉంది కాబట్టి ఇంకా 1 to 2 ఫినాన్షియల్ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే మంచిదని నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఓన్లీ ఫ్రమ్ గుజరాత్ నుంచి వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఓవరాల్ బిజినెస్ ఆ పర్టికులర్ స్టేట్ లోనే డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద ఫినాన్షియల్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ టాప్ 10 కస్టమర్స్ నుంచి వీళ్ళకి 97% ఆఫ్ రెవెన్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే లేదా ఆర్డర్స్ రాకపోతే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ డెప్ట్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను
చాలా హెవీగా ఉందని. అది ఒకవేళ మేనేజ్ చేయగలిగితే ఓకే, బట్ కంటిన్యూ అయితే మాత్రం క్యాష్ ఫ్లోస్ మీద చాలా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటది. సో కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ వీటితో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఇంకా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 20% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అలాగే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.